వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మాకు 2 రోజుల నుంచి సైకిల్ నిన్న మొదలుపెట్టింది వాన. తెల్లవారులు పడతానే ఉంది. ఇంకా పక్కన కాలువ ఉంది, పొంగిందండి. పక్కన గ్రౌండ్ ఫ్లోర్లోకి ఈ నెలలు వస్తాయని అందరూ హడావిడి పడుతున్నారు. ఇదండి బాగా చలేసేసి వర్షానికి మంచి నిద్ర పట్టేసిందండి. 10 గంటల వరకు నిద్ర మూసుకు తీయబుద్ధి లేదు. లేచి మా వారికి టిఫిన్ పెట్టేసి పాలై కాసి ఇచ్చేసాను. ఇదిగో నేను దోశ వేసుకుంటున్నాను. టమాటా పచ్చిమిరపకాయలు ఘాటుగా వేసి తెల్ల వంకాయ వేసి పచ్చడి చేశానండి. ఇలాంటి పచ్చి మామిడికాయ ఎండుమిరపకాయలు వేసి ఎల్లిపాయ జీలకర్ర వేసి మిక్సీ పట్టి తాలింపు వేసాను. ఇది కొంచెం దోశ మీద రాసుకొని పచ్చడి నంచుకుని తింటండి. వర్షానికి ఘాటుగా భలే ఉంది. ఆల్రెడీ ఒక దోశ తిన్నా, ఇంకొక దోశ వేసుకున్నా. ఇది ఆకుకూర పప్పు అండి. నిన్న అటు బయటకు వెళ్ళినప్పుడు రేషన్ కార్డు రెండు నెలలకు ఒకసారి తీయపోతే క్యాన్సిల్ చేస్తారండి. ఇక మా వారికి వాళ్ళు సరిలేక తీయలేదు. సరే అని వెళ్ళి ఆ రేషన్ కార్డుని దాంట్లో ఏదో చక్కెర అది ఇస్తారు, అది మాత్రం తీసుకుని మిగతా వదిలేసి కార్డుని బతికిచ్చానండి. అలాగే బతికిచ్చి మెల్లగా కాకుకూర కట్ట కొనుక్కొచ్చా. సగం కట్ట తీసి రూట్లో కట్ చేసి నీళ్ళలో 10 సార్లు జాడిచ్చాను. ఇప్పుడు కందిపప్పు వేసాను. 4 పచ్చిమిరకాయలు, చిన్న టమాటాలు అండి. ఎంత చాలా చిన్నగా ఉన్నాయి, ఉసిరికాయ అంతా. 4 టమాటాలు వేసాను. పసుపు, కారం, చింతపండు గిన్నెలో పెట్టాలండి, అంత పప్పు ఉడకదు. ఇదిగోండి పప్పు ఆకుకూర వండేసి మా వారికి ఒక ఆమ్లెట్ వేసేస్తాను. ఇదిగో పచ్చడి అన్నంలోకి బాగుంటుందండి. 2 పచ్చళ్ళు కూడా అన్నంలోకి బాగుంటాయి. చిలకడదుంపలు ఉడకేసాను మధ్యాహ్నం గంటకి. దానికి బ్రేక్ఫాస్ట్ అయిపోతే ఇంకా పప్పు అది వేసి అన్నం గడి పెడితే వర్షానికండి టీవీలో ప్రోగ్రాంలు వస్తూ ఉన్నాయి. కరెంటు వచ్చి పోతుందండి. ఏదో ఇన్వర్టర్ బిగిస్తాను. ఒక అబ్బాయి 2 రోజులు కనెక్ట్ ఇచ్చాడు. నా 2 వారాల నుంచి ఎక్కడ ఓడదీసుకో వెళ్ళాడు. ఏమీ బిగించట్లేదు. మేము అలాగే ఇబ్బంది పడుతున్నాం. ఆ అబ్బాయి వచ్చి ఎప్పుడు బిగిస్తాడో తెలియలేదు. ఆ ఇన్వర్టర్ బిగిస్తే అని అన్నీ ఓడబిక్కిపోయాడండి. ఇలాగే ఇబ్బంది పడుతున్నాం. వర్షంలో ఇప్పుడు రాడు. ఏమంటే వారం రోజులు తుఫాన్ అండి, ఇప్పుడు రాడు. ఏదైనా టేప్ పెట్టి దీన్ని వెనక్కి అతికిద్దామని ఒక ట్రై చేద్దామండి. టేప్ పెట్టి అతికిస్తా స్విచ్ బోర్డు. ఇదండి వర్షం మొదలైందండి. మాకు మొదలైందంటే ఇంచుమించుగా అక్టోబర్ ఎండింగ్, నవంబరు, డిసెంబర్ ఫుల్గా మాకు రైనీ సీజన్ అండి. ఫుల్గా ఇంకా మనం ఎప్పుడు వెళ్తారా దేవుడా అని ఒక దండం పెడతాం చూడండి, అలా ఉంటుంది మాకు పరిస్థితి. బట్టలు గిట్టలు ఆరే పని ఉండదు. ఇల్లంతా తేమగా ఉంటుంది, చలిగా ఉంటుంది. ఎలా ఉండాలంటే మనం ఏదో ఊటీలో ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ బయటకు వెళ్ళమలదు, అంత వర్షం వస్తూనే ఉంటుంది. కాలువలు పొంగుతాయి. ఇవి వచ్చిన నీళ్ళు వర్షం మాకు సంవత్సరం ఫుల్గా డ్రింకింగ్ వాటర్ స్టోర్ చేస్తారండి. చెరువులు నిండిపోతే ఊరి మీద వదిలేస్తారు. ఇల్లు కాల్ చేసి పొలం అంతా ఏమైనా గుడారాలు అవి ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ స్కూల్కి తరలిస్తూ ఉంటారు. కాలువ పక్కన ఇళ్ళ వాళ్ళకే ప్రమాదం. అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారులేండి. ఇప్పుడు అన్నీ ముందు జాగ్రత్తగా, వర్షం అని ముందే తెలిసింది కదా, జాగ్రత్తలు తీసుకున్నారు. కొంచెం ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వాళ్ళకి భయం లేదండి. గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి ఎప్పుడు వచ్చి చెరువులు గండి దిగి మీద పడతాయి అని భయం అండి. మాకు అక్టోబర్, నవంబర్ అంటేనే కొంచెం జాగ్రత్తగా ఉంటాం. ఉల్లిపాయలు అన్నీ ముందే తెచ్చిపెట్టుకున్నాం. కొంచెం ప్రొవిజనల్స్ అండి ఏమైపోయినాయి అని తెచ్చిపెట్టుకుంటాండి. వానలో బయటకు వెళ్ళాము. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మంచికాలం రాత్రి ఏదో కొంచెం కూరగాయలు తీసుకొచ్చేసాను. ఇంకా 2 రోజులు బయటకు వెళ్ళిపోయినా పర్లేదండి. ఫ్రూట్స్ అన్నీ కొనేసా.